ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో ప్రార్థనలతో హోరెత్తిన క్రైస్తవ మందిరాలు శాంతి, స్వేచ్ఛ, సన్మార్గం, ప్రేమతత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యేసు రాజు అంటూ పాస్టర్ల వెల్లడి. బీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. ముదిలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తండ్రి బుల్లెట్ శ్రీనివాస్ 24వ వర్ధంతి కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం. ప్రేమతత్వమే మానవత్వం అని చాటి చెప్పిన యేసుక్రీస్తు బోధనలు రాష్ట్ర మానవాళికి ఆదర్శనీయం. చిత్తూరు నగర మేయర్ అముద. వార్తల్లోని వివరాలు. శాంతి, స్వేచ్ఛ, సన్మార్గం, ప్రేమతత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యోధురాజు యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ వేడుకలు సోమవారం వైభవోపేతంగా సాగింది. చిత్తూరు నగరంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు క్రీస్తు నామ జపంతో పునీతమైంది. క్రైస్తవ మత పెద్దలు కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ప్రేమతత్వమే మానవత్వం అని నిజ జీవితంలో చాటి చెప్పిన కరుణా హృదయుడు యోధురాజు యేసుక్రీస్తు. ఆయన జన్మదిన పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే సంతోషాల హరివిల్లు. పేద ధనిక అన్న భేదం లేకుండా ఇంటిల్లి పాది ఆనంద లోగిళ్లలో క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ. దీంతో సోమవారం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. వేకువజాము నుంచి పవిత్ర స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి క్రిస్మస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, క్రైస్తవుల నివాసాల ముందు శాంటాక్లాస్, స్టార్, క్రిస్మస్ ట్రీ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనా మందిరాలలో శాంతి సందేశాలిచ్చారు. అలాగే గుమ్మగుమ్మలాడే మాంసాహార బిర్యానీ వంటకాలను తయారు చేసుకుని క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు నగరంలోని లూక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఘనంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రైస్తవ సోదరుల నడుమ కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అలాగే నగరంలో చర్చి వీధి, క్యాథలిక్ చర్చ్, బ్యాటిల్ చర్చిలో పవిత్ర క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగింది. கடவுளை வழிபடுவோம். குற்ற உணர்வுகள் இருக்கும் என்று சொன்னால் இந்த வேளையிலே கர்த்தருடைய சமூகத்திலே நம்முடைய பாவங்களை நாம் அறிக்கை செய்து நன்றி செலுத்தி அவர் திருநாமத்தை ஸ்தோத்திரியுங்கள். உலக இரட்சகர் இயேசு கிறிஸ்து நமக்காக பிறந்திருக்கிறார். எல்லா ஜனத்துக்கும் மிகுந்த நற்செய்தி. பயப்படாதிருங்கள், இதோ உங்கள் பாவங்களை மன்னிக்க இரட்சகர் திறந்திருக்கிறார் என்ற நல்ல செய்தியோடு இந்த கிறிஸ்மஸ் ஆராதனையை நாம் துவங்கலாம். கடவுள் தாமே மீண்டுமாய் ஒரு கிறிஸ்மஸ் காலங்களை காண செய்து நன்றி அறிதலோடு உள்ளத்தோடு அவருடைய சமூகத்தில் வந்து கடவுளை தொழுது கொள்ளும்படி, கடவுளுடைய வார்த்தைகளை தியானிக்கும்படி, கிறிஸ்து பிறப்பை உலகுக்கு பறைசாற்றி எல்லா மக்களும் கிறிஸ்துவின் அன்பை அறிந்து கொள்ளும்படி, இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார் என்ற வார்த்தையின்படி கடவுள் மனிதன் மேலே வைத்த அன்பை நிரூபணம் செய்ய எல்லாம் வல்ல கடவுள் தம்முடைய சொந்த குமாரன் இயேசு கிறிஸ்துவை மனிதனாக இரட்சகராக உலகுக்கு அனுப்பின இந்த கிறிஸ்மஸ் நாளை நாம்
அர்த்தமுள்ள கிறிஸ்துமஸாக கொண்டாடி மகிழ கடவுள் நமக்கு உதவி செய்வாராக. கண்களை மூடி கடவுளை நோக்கி வேண்டிக் கொள்வோம். ప్రత్యక్షపరచుకున్న విధానం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలోనికి ప్రభువా తండ్రి రక్షణార్థమై ఆయన మీరు అనుదించి మానవులైన మా కొరకు మా పాపములను ఆయన క్షమించడం ద్వారా మా పాపములను నిరంతరము ఆయన ప్రోక్షించడం ద్వారా మానవులంతటికి కూడా రక్షణ ప్రసాదించి రక్షణకర్తగా ప్రభువా మీరు మాకు అందించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో తండ్రి యొక్క క్రిస్మస్ దినాన మేము ఆరాధనలో పాల్గొనగా ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. మా యొక్క జీవితాలలో ఆశీర్వాదంలో కారకులుగా మేముండులాగా మాకు సహాయం చేయండి. బీసీల అభ్యున్నత కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఉన్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని కైనకట్టు వీధిలో ఉన్న కార్యాలయంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన బుల్లెట్ శ్రీనివాసన్ జ్ఞాపకాలు చిరస్మరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతానని తెలిపారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, రాయల్ కుట్టి, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, వైసీపీ యువ నాయకులు బుల్లెట్ అప్పు, అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అన్నను కూడా పిలుస్తాను. పట్టుకోనా ఇద్దరు కూడా పట్టుకోండి. మీరు పట్టుకో చేస్తాం పట్టుకోండి. బుల్లెట్ శ్రీనివాసులు గారు మన మధ్యలో పోయి 24 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటుగా అయింది. ఏది ఏమైనా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు వాళ్ళ కుటుంబానికి రక్షణగా నిలిచి భగవంతుడి ఆశీస్సులతో కూడా చల్లగా కుటుంబం అంతా కూడా ఈరోజు ఆయన దీవెనలతో భగవంతుడి ఆశీస్సులతో కుటుంబం అంతా కూడా చల్లగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చనిపోయిన లోటును గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అందరికీ బంధుమిత్రులు స్నేహితులతో కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేసి
పట్టణ పేద ప్రజలకు ఆదుకోవడం జరిగింది. ఆయన బుల్లెట్ శ్రీనివాస్ అంటే చిత్తూరులో ఒక పేరుండేది. అదేవిధంగా వాళ్ళ కుమారుడు కూడా బుల్లెట్ సురేష్ గారు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సేవలకు మన్ననలకు కృషి చేస్తూ ఈరోజు ఉండాలని భగవంతుడు ఆ కుటుంబానికి, సురేష్ కుటుంబానికి ఆరోగ్యాలతో ఇచ్చి అన్ని ఆశీస్సులు కలగాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ అన్నగారైన బుల్లెట్ శ్రీనివాసన్ గారి 24వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన భౌతికంగా మా నుంచి దూరమైన ఎప్పుడు మాతోనే ఉండాడనే ఫీలింగ్తో మేము బతుకుతున్నాము. తప్పకుండా ఆయన ఆశయాలన్నింటినీ మేము నెరవేరుస్తాం. పేదలకు ఎప్పుడు అండగా ఉంటాం. ఆయన ఒక ఆశయాల్ని మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రేమతత్వమే మానవత్వమని చాటి చెప్పిన యేసుక్రీస్తు బోధనలు రాష్ట్ర మానవాళికి ఆదర్శనీయమని చిత్తూరు నగర మేయర్ అముద స్పష్టం చేశారు. సోమవారం క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని టౌన్ చర్చిలో మేయర్ అముద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు ఈ ఏడాదిలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ క్రిస్మస్ అని, కుల మతాలకు అతీతంగా ప్రేమతత్వమే పరమావధిగా భావించి సకల జనుల కష్టాలను తీర్చిన మహోన్నత వ్యక్తి యేసు ప్రభువు అని మాత్రమే తెలిపారు. పండుగ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో క్రైస్తవ పండుగ వేడుకలను ఆనంద లోగిల నడుమ జరుపుకోవడం హర్షించదగ్గ విషయం అని వెల్లడించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఆమె తెలియజేశారు. கடந்த நாட்களிலே நம்முடைய ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు ఈరోజు. అందువల్ల ఈ లోకమంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము. అందరికీ రక్షకుడు యేసు ప్రభు. అదే కాకుండా దేవుడు ప్రజలందరినీ దీవిస్తాడు. అదే కాకుండా కుల మతం లేకుండా అన్ని కులాలు వచ్చి ఇక్కడ దేవుడిని ప్రార్థన చేసుకొని పోతున్నారు. మనమందరం కూడా దేవుడి కృపతో నిండగా, దీవెనతో, ఆశీర్వాదంతో, సమాధానంతో, ఐశ్వర్యముతో నిండగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో బీజేపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నేతలు అనంతరం వారు మాట్లాడుతూ భారత మాజీ ప్రధానిగా, భారతరత్న అవార్డు గ్రహీతగా, నిష్కలంకగా ప్రజలకు సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. భారతదేశ అర్హదారుల స్వరూపాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రధానిగా తన వంతు బాధ్యతలు నిర్వహించి బీజేపీ పార్టీ అభ్యున్నతితో పాటు శ్రేయస్సు కృషి చేశారని గుర్తు చేశారు. అంతటి మహనీయుడు 99వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ప్రజలకు పూల మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, బీజేపీ నాయకులు షణ్ముగం, అట్లూరి శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాపకి పాపకి చూడు మా పాప పక్కరమ్మా తీసుకో 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 రండి రండి
చూడుమా அவர்கிட்ட கொடுப்பா இங்க வாங்குவா ஆனா கொஞ்சம் பக்கறேன் ఆ బ్యాగ్ ఇరాను ఊరికి ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు రికమెండేషన్ ఉంటే కానీ తార్ రోడ్ వచ్చేది కదా. అలాంటిది వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామీణ సడక్ యోజన పథకం తీసుకువచ్చి దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి పక్కా రోడ్డు తార్ రోడ్లు నిర్మించిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎఫ్సిఐ గోడౌన్లో ఏదైతే బియ్యము గోధుమలు వేసేవారు రైతుల నుంచి కొనుగోలు చేసి అవి ముగ్గిపోతున్నా కూడా ఎత్తి సముద్రంలో పోసేవారు కానీ ప్రజలకు అందించేవారు కాదు. శ్రీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఆకలి కేకలతో ఉన్న ప్రజల ఆకలి తీర్చడానికి పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టి ఏదైతే చెరువులు కుంటలు కాలువలు పూడికలు ఉన్నాయో ఆ పూడికలు తీస్తే ఆ పనికి బదులుగా బియ్యము గోధుమలను సప్లై చేసి ఈ దేశంలో ఆకలి కేకలను తరిమిన వ్యక్తి ఎవరైనా ఉంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా పోర్ట్ కనెక్టివిటీ సాగరమాల పేరుతో దేశంలోని అన్ని షిప్ పోర్టులను డెవలప్ చేసిన వారు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సాధించిన ఘనత పోఖ్రాన్ అణు పరీక్షలు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పరిపాలన తప్పిస్తే అటు తర్వాత అణు పరీక్షలు చేయడానికి సాహసించలేదు దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు తర్వాత వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు సాహసించిన తరుణంలో శ్రీ వాజ్పేయి గారు అణు పరీక్షలు జరిపి ఈ దేశ భద్రతకు భరోసా ఇచ్చి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా మన శత్రు దేశాలైన పాకిస్తాన్కు చైనాకు హెచ్చరికలు పంపారు. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మేమేం చేతులు ముడుచుకొని కూర్చోము, మేము కూడా ప్రతిదాడి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది, భారతదేశ భద్రతకు ఎటువంటి డోకా లేదని ఆ రోజు ఘంటాపదంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను దేశంలో అమలు చేసిన శ్రీ వాజ్పేయి గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. వారి ఆశయాల మేరకు సుపరిపాలన చేస్తూ పేద ప్రజలకు అంత్యోదయ పథకాల ద్వారా వారు రేషన్ షాపుల్లో కూడా అంత్యోదయ కార్డ్స్ ప్రవేశపెట్టారు. ఏదైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకు 35 కేజీల బియ్యాన్ని ప్రతి నెల అందించే విధంగా అంత్యోదయ కార్డ్స్ ప్రవేశపెట్టారు. ఈ రోజు కూడా అవి కొనసాగుతున్నాయి, అంత్యోదయ అన్న యోజన కార్డ్స్. ఇలాంటి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయికి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా తరఫున ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల నిర్వహణకు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్ అరుణ చెప్పారు. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల నిర్వహణకు నగరంలో 4 క్రీడా మైదానాలను సిద్ధం చేసినట్లు వివరించారు. కమిషనర్ సోమవారం సాయంత్రం మెకానికల్ మైదానంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా స్థాయిలో పోటీలను ఇక్కడి నుండే ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనాన్ని పెంపొందించడం, క్రీడలు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేయడం, క్రీడల్లో ప్రతిభను వెలుగు తీయడంలో భాగంగా 5 రకాలైన క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడలకు అనుగుణంగా మైదానాలలో ఏర్పాట్లు చేశామన్నారు. క్రీడోత్సవాలలో పాల్గొని ప్రతిభను చాటేందుకు క్రీడాకారులు జట్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, సిఎంఎం గోపి ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం 14 రోజుల పాటు నిరవధిక సమ్మె చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని అంగన్వాడీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమస్యలపై చేపట్టిన సమ్మె సోమవారానికి 14 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాలో 14 రోజుల పాటు శిబిరాలన్నీ దీక్షలతో హోరెత్తించారు. చిత్తూరులో దీక్షలు ప్రారంభించిన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ పండుగలకు కూడా దూరం చేస్తూ పస్తులతో నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా ఆయన కానుక ఇస్తారు అనుకుంటే ఆయనకు మాట ఇచ్చి అంగన్వాడీల విషయంలో మాట నిలబెట్టుకునే ధైర్యం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల విషయంలో మొండిగా వ్యవహరించవద్దని, గతంలో ఇదే విధంగా వ్యవహరించిన ప్రభుత్వాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, వైసీపీ ప్రభుత్వానికి కూడా అది తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, కనీస వేతనం అమలు విషయంలో ముందుకు వేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకోవడం మౌనమే అంగీకారమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎన్ని పండుగలైనా ఇక్కడే చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రన్, నాయకురాలు రమాదేవి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సుజని, బుజ్జి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే అంగన్వాడీల పోరాటం సూపర్ హిట్ అయిన పరిస్థితుల్లో సినిమాలన్నీ కూడా ఫ్లాప్లు అవుతున్నా కానీ ఈరోజు వీళ్ళ పోరాటం సూపర్ హిట్ అయింది. రేపట్లో సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వీధి లేకొస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే పరిస్థితి రాబోతోంది. ఇవాళ అంగన్వాడీల పోరాటానికి రాష్ట్ర బంద్కు అవసరమైతే రాష్ట్ర బంద్కు పిలిపించే పరిస్థితి రాబోతోంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రకటన చేశాయి, ప్రజా సంఘాలు ప్రకటన చేశాయి. అందువల్ల అలాంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు. ఈ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉధృతం అవుతా ఉంది. ఈ ఉధృతంలో నువ్వు కొట్టుకుపోతావు. అందువల్ల ఈ కొట్టుకుపోకుండా ఒక యంగ్ ముఖ్యమంత్రి అయినావు. అందువల్ల యువత మంచి భారతం చెప్పుకుంటున్నావు. ఈ మహిళా సాధికారతని మహిళలు 1 లక్షల మంది 1,06,000 మంది వీధిలోకి వస్తే ఇదే మహిళా సాధికారత అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ప్రతిష్టకు పోకుండా మీరు వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 26వ తేదీ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం లాగా మారిపోతోంది. ఆ అగ్నిగుండంలో నువ్వు కాలిపోక ముందే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గ్రాట్యుటీ, కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పిందో 26,000 రూపాయల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఏదైతే ఆ అగ్నిగుండంలో కాలిపోయే పరిస్థితి రాబోతోందో దాన్ని వెంటనే ఆర్పే పరిస్థితి నువ్వు తీసుకోవాలని చెప్పి ఈ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు జడ్జి నాగరత్నం, ఏపీ హైకోర్టు జడ్జిలు కృపాసాగర్, సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కవిత వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.